నమస్కారం. ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ డాక్టర్ శృతి. సెప్టెంబర్ మాస ఫలితాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహ గమనాలు మనిషి యొక్క జీవన గమనంలో విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా అమ్మవారి ఉపాసన చేయటమే కాకుండా అమ్మవారి శక్తితోటి ఎంతోమంది సమస్యలకు చక్కని పరిష్కార మార్గాల్ని చూపటమే కాకుండా జ్యోతిష శాస్త్రపరంగా వాస్తు శాస్త్రపరంగా కూడా ఎంతోమందికి చక్కని సలహాలు సూచనలు అందిస్తూ మరెంతోమందికి కూడా మార్గదర్శకులుగా నిలవటమే కాకుండా తనకున్న పరిజ్ఞానాన్ని దేశ విదేశాల్లో అందరికీ అందిస్తున్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఈ సెప్టెంబర్లో విదేశీ యోగాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయి? వీళ్లకు స్టాక్ మార్కెట్, బిజినెస్ వంటివి ఏమైనా లాభసాటిగా అనుకూలిస్తున్నాయా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విదేశాలు అన్నారు కాబట్టి వీళ్ళు పర్టికులర్గా ఈ మాసంలో 19వ తేదీ నుంచి 28వ తేదీ 27వ తేదీ మధ్యలో ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది తులారాశి వారికి. ఇక స్టాక్ మార్కెట్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటూ ఒక్క నీచభంగ రాజయోగం కానీ విపరీత రాజయోగం కానీ ఒకటి ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తాయి. అదర్వైజ్ అనవసరంగా ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకోవడం తప్పితే ఏమీ లేదు. అది జాతక చక్రంలో ఉండే కాంబినేషన్ బట్టి చెప్పాలి, గోచారంలో బట్టి మనం చెప్పకూడదు. ఇక మిగతా గ్రహాలు ఈ మాసంలో ఏంటంటే సెప్టెంబర్ మాసంలో చంద్రుడితో సహా 5 గ్రహాలు మారుతున్నాయి. చంద్రుడు అయితే ప్రతి 2.5 రోజులు మారుతాడు, మీకు తెలుసు. కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు కూడా మారుతున్నారు. ఇక ఈ గ్రహస్థితిని అనుసరించి వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా ఇక్కడ శుక్రుడు రాశిలోకి వస్తున్నాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఎప్పుడైతే శుక్రుడు రాశిలోకి వస్తున్నాడో ఇది కంఫర్ట్నెస్ని ఇస్తుంది. ఇది మెయిన్గా అంటే అమ్మయ్య కొంతవరకు ప్రశాంతంగా ఉందనే సిచ్యువేషన్ వీళ్ళు ఎదుర్కొంటారు. ఎప్పటి నుంచి 3వ తేదీ నుంచి రాశిలోకి వస్తున్నాడు కాబట్టి. ఇక ఫైనాన్షియల్ కారకుడైనటువంటి కుజుడు భాగ్యంలో ఉన్నాడు. దీనివల్ల కొంచెం భూములు, వివాదాస్పదమైన భూముల వల్ల ఏదైనా డబ్బు రావడం ఇలాంటిది ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ కుజుడు ఎప్పుడైతే గురువుని కలుస్తాడో 19వ తేదీ నుంచి, అక్కడి నుంచి కొంచెం ఉద్యోగపరంగా గ్రోత్ రావడం, ఉద్యోగంలో కొంత స్ట్రెస్ పెరగడం, అప్పుల మూలంగా డబ్బు రావడం అనేటువంటిది చూపిస్తుంది అక్కడి నుంచి. ఇక అదేవిధంగా వీళ్ళకి లగ్నంలోకి ఎప్పుడైతే శుక్రుడు వచ్చాడో సప్తమాన్ని వీక్షిస్తాడు కాబట్టి వివాహం విషయంలో కూడా కొంతవరకు పురోగతి ఉంటుంది వీరికి చెప్పాలంటే. అండ్ పంచమ రాహు ఉన్నాడు, రాజకీయ నాయకుడికి మంచిది. 6వ స్థానంలో శని వక్రించడం మంచిదే. అదేంటంటే కాకపోతే అక్కడ కొంచెం అంటే అనుకున్న ఐడియా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది ప్రోగ్రెస్ అవ్వడానికి, అంతేగాని మరొకటి ఏం కాదు. ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మాత్రం కొంచెం ఇన్వెస్ట్మెంట్స్కి మంచిది, ప్రాపర్టీస్కి ఇట్లాంటి వాటికి మంచిది. అయితే మిగతావి డేట్స్ వైజ్గా చూసుకుంటే పర్టికులర్గా 1, 2, 29, 30 తేదీలు ఉద్యోగానికి, జీవిత భాగస్వామి వివాహానికి ఇట్లాంటి వాటికి అనుకూలంగా ఉంది. 3, 4 తేదీలు కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది చెప్పాలంటే. 5, 6 తేదీల్లో కొద్దిగా ఏంటంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, చాలామంది చూడండి చాలా ఉద్యోగాలు చేస్తూ అలసిపోతారు, ఇంక నేనేం చేయనంటూ ఉంటారు. కానీ గ్రహం అనుకూలించినప్పుడు చేస్తే బాగుంటుంది. అలా వీరికి 7, 8, 9 తేదీలు గ్రహాలు బాగా అనుకూలిస్తున్నాయి ఉద్యోగాలకి. 10, 11 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో బాస్ దగ్గరికి వెళ్ళి ప్రమోషన్స్ గురించి మాట్లాడకుండా అది తిప్పి కొడుతుంది. అలాగే నిజం, అది కాదు. అలాగే ఇంకోటి ఏంటంటే 14, 15 తేదీలు మార్పు వల్ల ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి. మార్పు వల్ల గ్రోత్ వస్తుంది. అక్కడ ఉద్యోగ అవకాశాలకు బాగుంది, మార్పు వల్ల బాగుంది. ఎక్కువ తిరుగుతారు కూడా కెరీర్ పరంగా. అదేవిధంగా కొద్దిగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో 16, 17 తేదీలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా పంచమంలో రాహు ఉంటూ చంద్రుడి యొక్క స్థితి అక్కడ ఉంది కాబట్టి, అంటే
24, 25 తేదీలు ఎటువంటి నిర్ణయాలు, ప్రేమ వ్యవహారాలు, నిర్ణయాలు, షేర్ మార్కెట్ జోలికి అసలు వెళ్ళకండి. ఇంకోటి షేర్ మార్కెట్లో రాణించాలంటే కాంబినేషన్స్ ఏంటో కూడా చెప్పాను నేను మీకు. కొంచెం అనుకూలంగా ఫైనాన్షియల్గా మీకు 26, 27, 28 తేదీలు కూడా కొంత అనుకూలంగా ఉంది చెప్పాలంటే. వీరు ఎంత దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉంటే కొన్ని ఊహలు అపోహల నుంచి వీళ్ళు బయటపడడం జరుగుతుంది. ఓకే, తులారాశి వారు ఏ పదార్థాలు దానం చేసుకోవాలంటారు? తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీరికి పంచమ రాహు ఉన్నాడు కాబట్టి మినుములు ఒకటి, ఉలవలు ఒకటి దానం ఇస్తే మంచిదండి వీరికి. ఓవరాల్గా చూసుకుంటే ద్వాదశ రాశుల ఫలితాలు చాలా చక్కగా, అంటే ఈ సెప్టెంబర్ మాసంలో 5 గ్రహాలు మారటం వల్ల విశేషంగా ప్రతి ఒక్క రాశికి ఏదో రకమైన లాభం ఉంది, జాగ్రత్త ఉంది, జాగ్రత్తలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసంలో ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా ఆరాధించాల్సింది, అలాగే చేసుకోవాల్సిన పరిహార మార్గాలు మీ ద్వారా. అంటే ఒకటమ్మా, ఏ రాశుల వారు ఒక్కొక్క రాశుల వరకు ఒక్కొక్కటి ఉంది సపరేట్గా. బట్ అందరూ చేసుకోవాలి, వాళ్ళకి జాతకం తెలియదు, ఏమీ తెలియదు అనుకునేటువంటి వారు చండీ చేసుకుంటే మంచిది, దుర్గా అష్టోత్తరం చేసుకుంటే మంచిది, ఇవి చేసుకోవాలి. అదే మీరు అన్నట్టుగా ఇప్పుడు రాసులు నక్షత్రాలు తెలిసిన వాళ్ళైతే ఇవి పాటిస్తారు. కొంతమందికి ఏవి వివరాలు కరెక్ట్గా ఉండవు అవునండి. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు దుర్గా ఒకటి ఆరాధన చేసుకుంటారు, దుర్గా చండీ చేసుకోవడం, దుర్గా నామం చేసుకోవడం, రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళడం. ఇప్పుడు కొంతమంది చూడండి వాళ్ళకి జాతకాలు ఏం తెలియవు, అలాంటి వాళ్ళు ఏంటంటే కనీసం ఉన్న వాస్తు అయినా సరే సరైన వాస్తు ఇంట్లో ఉంటే అది, ఎందుకంటే జాతకం బట్టి ఓన్లీ పేరు బట్టి డైరెక్షన్ వస్తుంది, జాతకం అక్కర్లేదు అక్కడ. అవును. కాకపోతే ఏంటంటే ఉన్న ఇల్లు కరెక్ట్ పదంలో పడ్డ ఇల్లు, సరిగ్గా సింహద్వారం బాగున్న ఇల్లు, లోపల టాయిలెట్స్ ఏదైనా ఉంటే బ్లాకర్స్ అంటే అక్కడ ఆ రెమెడీ చేసుకోవడం, అలా గనక ఉన్నట్లయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ముందుగానే సిమ్టమ్స్ తెలుస్తుంటాయి జాతకం లేకపోయినా. మన లైఫ్లో జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని, స్వప్నంలో వచ్చే సంఘటనలను ఆధారంగా చేసుకొని మనం కొంచెం క్షేత్రాలకు వెళ్ళడం, ఆలయానికి వెళ్ళడం చేస్తూ ఉంటే, లేదా లలిత చదువుకోవడం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితికి తగ్గట్టుగా ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ విధానం చేసుకోవాలి, సాధనా మార్గం ఏది అవలంబించాలి అంటే, ఇప్పుడు కొన్ని తెలిసిన వారైతేనేమో జాగ్రత్తలు తీసుకుంటారు, కొంతమంది విదేశాల్లో ఉండడమో లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడమో, కొంతమంది అంటే రకరకాల పరిస్థితులలో ఉంటూ ఉంటారు. అవునండి. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా వారికి గ్రహాలు అనుకూలంగా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? ఒకటేనండి, ఇప్పుడు కూడా క్షేత్ర దర్శనం అనేది చాలా మంచిది. ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే మేషం వారు ఎక్కువ దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్ళడం మంచిది, లేదా 9వ స్థానంలో ఏదైనా గ్రహం ఉందో చూసుకోవాలి, ఆ క్షేత్రాలకు వెళ్తే కూడా మంచిది. వృషభం వారు తిరుపతికి వెళ్తే, మిథునం వారు ఎక్కువగా కాళికా అమ్మవారి ఆలయాలకి, కలకత్తా కాళీ, దుర్గా ఆలయాలకు వెళ్తే మంచిది. కర్కాటకం వారు దక్షిణామూర్తి ఆలయాలు, మంత్రాలయం ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి. సింహం వారు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలకు వెళ్తే మంచిదమ్మా. మనకి ఇక్కడ యాదగిరి ఉంది అట్లా. అండ్ అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే కన్యవారికి వీళ్ళు ఎక్కువగా లక్ష్మీదేవి క్షేత్రాలు, లేకపోతే కంచి కామాక్షి, మధుర మీనాక్షి లాంటి క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. తులవారికి ఏంటంటే వీరికి విష్ణు ఆలయాలు, తిరుపతి కావచ్చు, పద్మనాభ ఆలయం కావచ్చు, ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళాలి. వృశ్చికం వారు అన్నపూర్ణ ఆలయాలు, అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళొచ్చు. ధనస్సు వారు సూర్య ఆలయాలకు వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతం ధనస్సు నుంచి 9వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి క్షేత్రాలకు వెళ్తే కూడా చాలా మంచిది. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ పర్టికులర్గా 9వ భావంలో బుధగ్రహం అంటే బుధుడు అవుతున్నాడు కాబట్టి వీరు కూడా విష్ణు ఆలయాలు, తిరుపతికి వెళ్తే చాలా మంచిది. కుంభం వారు అమ్మవారి క్షేత్రాలు, మీనం వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. అక్కడికి వెళ్ళి కనీసం ఒక 3 రోజులు 3 రాత్రులు నిద్ర చేస్తే చాలా మంచిది చెప్పాలంటే వీరికి. అక్కడ ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్నంతసేపు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ జాతచక్రం తెలిసినా తెలియకపోయినా ఎలాగున్నా ఆ క్షేత్ర బలం వల్ల వాళ్ళకు కొంత బలం అనేటువంటిది రావటం జరుగుతుంది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన సెప్టెంబర్ మాస ఫలితాలు. గురువుగారు చెప్పినట్టుగా ద్వాదశ రాశుల వారు ఆ రకమైన పరిహారాలని చేసుకుంటూ, పదార్థాలు దానం చేసుకుంటూ, దైవ దర్శనం చేసుకొని చక్కటి గ్రహ అనుకూలతను పొంది విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.